నిజంగా జానీ మాస్టర్ తప్పు చేస్తే యాక్షన్ తీసుకోండి. రైట్. మనతోటి మధుసూదన్ రెడ్డి గారు ఉన్నారు, తెలుగుదేశం పార్టీ నుంచి. మధుసూదన్ రెడ్డి గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ బ్రహ్మనాయుడు గారు. సో మొత్తానికి ఈ ఆరోపణలు, లైంగిక ఆరోపణలు అనేవి ప్రతి పార్టీ నాయకుల మీద సర్వసాధారణం అయిపోతా ఉన్నాయి. ఇవి పార్టీలకి, పార్టీ అధిష్టానాలకి పెద్ద తలనొప్పిగా మారుతూ ఉన్నాయి. ప్రజా జీవితంలో కానీ ఉండాలి అనుకున్న వాళ్ళు, ఏ ఫీల్డ్ అయినా సరే పబ్లిక్ తోటి కనెక్టివిటీ ఉన్నటువంటి వాళ్ళు చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా ఉంది అనేది ఇప్పుడు ఈ ఉదంతాలన్నీ చూస్తుంటే బయటపడుతున్నాయి. సో ఏదేమైనప్పటికీ కూడా మధుసూదన్ రెడ్డి గారు, ఈ ఎలా చూడాలి అసలు ఎపిసోడ్లు అన్నీ ఎలా చూడాలి? కొన్ని పార్టీలు ఏమో యాక్షన్ తీసుకోవు, కొన్ని పార్టీలు ఆరోపణలు నిజమా అబద్ధం అని తేలే వరకు కూడా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనొద్దంటూ జనసేన కూడా నిన్న ఒక నోట్ రిలీజ్ చేసింది. బ్రహ్మనాయుడు గారు, ఈరోజు నిజంగా దురదృష్టం. ఓ రాజకీయ పార్టీ మా ఊర్లో ఈ పని జరగలేదు, లేకపోతే మీరు ఇచ్చిన హామీలు నెరవేరలేదు, లేకపోతే మనకి ఈ పోలవరం ప్రాజెక్టు కాలేదు, లేకపోతే ఇంకొకటి ఈ రాష్ట్రంలో ఉండే సమస్యల మీద మాట్లాడుకోవాల్సినటువంటి డిబేట్ లో ఈరోజు మనం అంటే ఏదైనా సమాజంలో టీవీ ఛానల్ అయినా ఇంకోటైనా ఆ రోజు అదే అప్పట్లో ఏదైతే లైవ్ లో ఉంటుందో దాని మీద చర్చ జరగద్ది. దాన్ని మనం టీవీ ఛానల్ గా మీరు చర్చ పెట్టడం అనేది దాంట్లో మనం తప్పులు ఎత్తగలేం. కానీ మీరు ఇంట్రడక్షన్ లో చెప్పిన దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి వెంకటరెడ్డి అన్న గారు దాంట్లో నుంచి వెతుక్కొని ఆమె ఇన్ని రోజులు ఏం చేసింది అనే దగ్గర ఏది డాన్స్ మాస్టర్ గారి విషయంలో మాట్లాడుతున్నారు. మరి ఇంకో సబ్జెక్ట్ కి వచ్చేసరికి మీరు అక్కడికి వచ్చేసరికి ఇంకో విజయసాయి రెడ్డి గారి విషయంలో మాత్రం ఆమె అన్ని రోజులు మాట్లాడకపోయినా మీరు ఎందుకు దాని గురించి ఇక్కడేమో సమర్థించినట్టు మాట్లాడుతున్నారు అని నేనేమంటానంటే, దీంట్లో కూడా మనం గోరంట్ల మాధవ్ కరెక్ట్, డాన్స్ మాస్టర్ తప్పు, అంబటి రాంబాబు రైటు, అమన్ శ్రీనివాస్ రాంగ్ అనేది కాకుండా రాజకీయాల్లో శాసనసభ్యులుగా, పార్లమెంట్ సభ్యులుగా, వాళ్ళు రాజకీయ పార్టీల నాయకులుగా ఉన్న వాళ్ళు కూడా మనం అందరూ కూడా ఆలోచన చేసి మిగతా సమాజానికి వీళ్ళందరూ కూడా ఒక ఆదర్శంగా ఉండాలి. రాజకీయ పార్టీగా ఏ రాజకీయ పార్టీలో ఏ నాయకుడు పనిచేసినా ఈ సమాజానికి కూడా ఆదర్శంగా ఉండాలి. కాబట్టి మనం చెప్పాల్సింది ఏంటంటే, అయ్యా ఆయన డాన్స్ మాస్టర్ అయినా, విజయసాయి రెడ్డి అయినా, అంబటి రాంబాబు అయినా, అవంతి శ్రీనివాస్ అయినా, వీళ్ళందరికంటే సూపర్ స్టార్ గోరంట్ల మాధవ్ గారైనా ఎవరైనా తప్పు జరిగినప్పుడు వాళ్ళ మీద ఆరోపణలు వచ్చినప్పుడు ఆ ఆరోపణలు రాగానే వాళ్ళ మీద ఏదో పైన పడిపోయి ఇలా ఇంకొకరు మాట్లాడకుండా ఈ రోజున ఇప్పుడుండే ప్రస్తుత పరిస్థితుల్లో జనరల్ గా సమాజం మహిళా మద్దతుగా ఉంటుంది. అంటే ఆరోపణ వచ్చినప్పుడు మహిళ వైపే జనరల్ గా మొగ్గే సమాజం మన దాంట్లోనే అది ఉంది. మనం దాన్ని తప్పట్లేము. ఎక్కువ దాంట్లో కూడా మనం దాంట్లో కూడా ఆ మహిళల వైపు నుంచి ఏదో అనవసరంగా ఆరోపణలు వస్తాయని నేనైతే బలంగా నమ్మను. ఎక్కువగా మహిళల నుంచి తప్పని అవకాశం. కానీ ఆరోపణలు వచ్చినప్పుడు పూర్తిగా ఆరోపణలు ఏంది దాన్ని రుజువైన తర్వాత, అంటే ఆరోపణల సమయంలో అంటే సస్పెన్షన్ లేకపోతే ఇంకొకటి పక్కన పెడతానని దాన్ని భావిస్తే, ఏదైతే నిన్న డాన్స్ మాస్టర్ గారి మీద, డాన్స్ మాస్టర్ జానీ గారి మీద వచ్చిందో దాని గురించి పూర్తిగా ఈరోజు దాని మీద లోతుగా ఎంక్వైరీ చేసి జరుగుంటే ఖచ్చితంగా అతని మీద చర్యలు తీసుకోవాలని జనసేన ఆ పార్టీకి సంబంధించి చెప్పాడు. వెంకటరెడ్డి గారు కూడా విజయసాయి రెడ్డి గారి విషయంలో, గోరంట్ల మాధవ్ గారి విషయంలో, అవంతి అంబటి రాంబాబు గారి విషయాల్లో కూడా ఆ రోజు ఆ విధంగా పూర్తి స్థాయిలో లోతుగా విచారణ జరిపి పూర్తిగా విచారణ దర్యాప్తు చేసి అయ్యా వాళ్ళు సచ్చీలు, వాళ్ళ మీద వచ్చిన ఆరోపణలు తప్పు, ఈ ఫోన్ ట్యాపింగ్ తప్పు అని చెప్పి ఆ రోజు చెప్పుంటే ఈ రోజు వెంకటరెడ్డి గారు మాట్లాడినా మనం గౌరవించాల్సిందే. సహజంగా రాజకీయాల్లో కొత్తగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రోజు ఒక పాలసీ, ఆయన ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్ గారు కావచ్చు, లేకపోతే ఈ రోజు ఒక నాయకుడు మన డాన్స్ మాస్టర్ జానీ గారు కావచ్చు, ఒక పాలసీ ఎవరైనా రాజకీయాల్లో మన రాజకీయ పార్టీ నాయకుల మీద ఆ రకమైనటువంటి ఆరోపణలు వస్తే కొద్దిగా పక్కన పెట్టి విచారణ జరిపి విచారణలో తేలితేనే మనం నిర్ణయం తీసుకుందాం. వెంకటరెడ్డి గారు కూడా స్టారింగ్ ఇంట్రడక్షన్ లో బ్రహ్మనాయుడు గారు మీరు చెప్పింది వాస్తవం, ఈ డాన్స్ మాస్టర్ మీద చర్యలు తీసుకోవాలా, రాబోయే రోజుల్లో మా పార్టీ నుంచేనా ఇలాంటి జరిగితే గతంలో కొన్ని తప్పులు జరగండొచ్చు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు నిస్సగ్గుగా మాధవ్ గారిని సమర్థించి ఉండొచ్చు, కానీ ఇంక రాబోయే రోజుల్లో ఆ విధంగా జరగదు. మా పార్టీ నాయకుల మీద ఆరోపణలు వచ్చినా, జనసేన మీద వచ్చినా, లేకపోతే తెలుగుదేశం మీద వచ్చినా కూడా ఆరోపణ అంటే మనం ఆరోపణ రాగానే అతను ముద్దాయి, అతను దోషి అనలేదు. ఆరోపణ రాగానే దోషిగా అతని మీద ముద్ర ఇవ్వాలి. ఆరోపణ వచ్చిన దాని మీద ఇంకా చెప్పాలంటే రాజకీయాల్లో ఉండే వాళ్ళు ఇంకా లోతుగా విచారణ జరపాలి. ఎందుకంటే కొన్నిసార్లు అవతల రాజకీయ పార్టీ వాడు లేకపోతే రాజకీయాల్లో ఉండే వాళ్ళకి సహజంగా మిత్రుల కంటే శత్రువులు ఎక్కువ వాళ్ళు చేసే ప్రయత్నం కూడా అవకాశం ఉంది. కాబట్టి లోతుగా విచారణ జరపండి. విచారణ జరిపి విచారణలో మన పార్టీ అయినా అపోజిషన్ పార్టీ అయినా వాస్తవాలు నిగ్గు తేల్చి తప్పు జరిగితే చర్యలు తీసుకోవడం, తప్పు కాకుంటే ఎవరైతే ఆ రకంగా అనవసరమైన ఆరోపణలు వాళ్ళ మీద చేశారో, అనవసరంగా చేసే ప్రయత్నం చేశారో వాళ్ళ మీద దానికి మించి చర్యలు తీసుకోవాలని నేను కోరుకుంటున్నా బ్రహ్మనాయుడు గారు. అయితే ఇందాక మధుసూదన్ రెడ్డి గారు, వెంకరెడ్డి గారు ఏమన్నారంటే
శాంతి గారు ఏమి ఆరోపణలు చేయలేదు కదా అనేటువంటి ఎపిసోడ్ తెచ్చారు. అంటే వాళ్ళ భర్త ఏమంటా ఉన్నారు, ఆవిడ అంగీకారంతో విజయసాయి రెడ్డి గారికి ఆవిడకి ఎపిసోడ్ నడిచిందని ఆయన మాట్లాడుతూ ఉన్నారు. సో ఆయన ఆరోపణ కనుక నిజమైతే ఆవిడ ఎందుకు కంప్లైంట్ చేసింది? ఇప్పుడు వెంకటరెడ్డి గారు చెప్పినట్టుగా విజయసాయి రెడ్డి గారు ఓ సామాన్యుడు కాదు. విజయసాయి రెడ్డి గారు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెంబర్ 2 స్థాయి. అంటే విజయసాయి రెడ్డి గారికి వచ్చింది కూడా ఆరోపణలని నేను భావిస్తున్నా. విజయసాయి రెడ్డి గారు కాబట్టి ఆయన దోషి, అంబటి రాంబాబు కాబట్టి దోషి, డాన్స్ మాస్టర్ ఈయన దోషి కాదని నేను చెప్పట్లే. విజయసాయి రెడ్డి గారి విషయంలో కూడా లోతైన దర్యాప్తు జరగాల. అవును, ఆ రోజు శాంతకుమారి గారు కూడా ఆయన ఉన్న స్థాయిలో ఆమె అవాస్తవాలు మాట్లాడి ఉండొచ్చు. లేదు, ఆ మాట్లాడింది వాస్తవంగా సంబంధం లేదు తండ్రులు అంటాడా. నేనే విజయసాయి రెడ్డి గారి దోషాన్ని నేనే నిర్ణయించట్లేదు. బ్రహ్మనాయుడు గారు విజయసాయి రెడ్డి గారు దాంట్లో లోతుగా దర్యాప్తు జరపండి. ఆమె చెప్పిందా ఆయన చెప్పిందా కాదు, వాళ్ళిద్దరు చెప్పిన దాన్ని పరిగణలో తీసుకొని లోతే నుంచి, ఎందుకంటే స్థాయి పెరిగే కొంత విచారణ లోతుగా జరగాలి. బ్రహ్మనాయుడు గారు ఖచ్చితంగా జరిగి అది ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు ఒక్క నిమిషం పక్కన పెడదాం. బ్రహ్మనాయుడు గారు నిస్సొగ్గుగా గోరంట్ల మాధవ్ గారు వీడియో కాల్ లో బహిరంగంగా దొరికిన తర్వాత దాని విషయంలో ఏం చర్యలు తీసుకుంది? అది మరీ అంతే మాట్లాడేదానికి కూడా మనం కూడా అన్యాయంగా అంటే అది మరి అది ఫేక్, అది ఎవరో వేరే అంటే నేను చెప్పేది దాన్ని కూడా విచారణ అంటే ఎంతకాలం విచారణ? గోరంట్ల మాధవ్ గారు మరి గోరంట్ల మాధవ్ గారు అంతగా సమర్థించిన పార్టీ టికెట్ ఎందుకు లేకపోయింది? ఫేక్ వీడియోలో ఉన్న అతన్ని ఉద్దేశం ఆయన తప్పు చేశాడు అని వారి అంతరాత్మకు తెలుసు కాబట్టి ఆయనకి మన ఎలక్షన్ టికెట్ ఇవ్వలేదంటారా? టికెట్ ఇవ్వాలి. ఓకే ఓకే మళ్ళీ బహిరంగ మరి టికెట్ ఏ కారణం చేత మాధవ్ గారిని నిరాకరించారు మనం అనుకుందాం. ఓకే అంటే మనసులో నమ్మారు, బయట నమ్మలే, అంటే బయట దాన్ని ప్రొజెక్ట్ చేయలేకపోయారు. అంటే రాజకీయ పార్టీ ప్రొటెక్షన్ నేను చెప్పేది ఏంటంటే ఈ ప్రొటెక్షన్ విధానానికి స్వస్తి పలికి గౌరవ పవన్ కళ్యాణ్ గారు, గౌరవ చంద్రబాబు గారు, మా యువ నాయకుడు నారా లోకేష్ నాయకత్వంలో ఈ రాష్ట్రంలో ఉండే రాజకీయ నాయకులు ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పార్టీ ఏ స్థాయిలో ఉన్నా ఎవరైనా, మా పార్టీ అయినా అవతల పార్టీ అయినా ట్రాన్స్పరెన్సీగా ఉండాలా, గౌరవంగా ఉండాలా అనే దాన్ని మొదలుపెట్టి ఆదిమూలం సురేష్ గారి మీద మా పార్టీ శాసనసభ్యుడు అయినా చర్యలు తీసుకున్నాం. ఈ రోజు జనసేన పార్టీ నాయకుడు ఆయన మీద వచ్చిన ఆరోపణలు, ఇన్ని సంవత్సరాల ఆరోపణలు చేయాలని రకరకాలు ఉన్నా అతను పక్కన పెట్టి లోతుగా విచారణ జరుపుతున్నాం. ఆ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఆ రోజు చేస్తుంటే బాగుండేది. ఇంకనైనా రాజకీయ పార్టీలుగా ఆ కారణాలతో చూడకుండా ఎవరైనా తప్పు చేసినా ఆ పార్టీ అయినా తెలుగుదేశం అయినా ఏ పార్టీ అయినా అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయినా లోతైన విచారణ జరిపి వాడు కనుక శిక్ష అదే తప్పు చేస్తుంటే శిక్షించాలా. తప్పు చేయకుండా బ్రహ్మనాయుడు గారు ఎవరైతే ఈ రకంగా అనవసరమైన ఆరోపణలు చేస్తారో వారిని శిక్షించాలి. దానికంటే ఎక్కువగా శిక్ష ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఎగ్జాక్ట్లీ 100% కరెక్ట్. కృష్ణాలి గారు